ఎంతసేపు చూసినా కానీ ఆ శ్రీనివాసుడు కనిపించడం లేదు. అనిగళ్ళ నగరంలోనే కాకుండా ఈ తిరుపతిలో కూడా నన్ను గుడ్డుపోతు శివరామయ్యని పిలిపించాలని ఎంత దొరకలించుకున్నా చెప్పి వేసిన బ్రహ్మాముడులు వెప్పదీసి ఆ శ్రీనివాసుడు ఈ విధంగా ధ్యానిస్తున్నదయ్యా. కళ్యాణ మండపాన్ని పట్టుకుని వెలిపిస్తూ ఉన్నదట రంగమ్మదేవి. వెలిపిస్తున్న రంగమ్మదేవిని ఎవరు చూశారయ్యా? నాయన శ్రీనివాసుడు చూసి రంగమ్మదేవి సంతానము కొరకు నా దేవస్థానానికి వచ్చి బాధపడుతున్నది అని చెప్పి ఒక ముని రూపము దాల్చి రంగమ్మ ఎదుట ప్రత్యక్షమై రంగమ్మ ఘోరాది ఘోరంగా దొక్కపోతున్నావు, రాజ్యాలు లేక పట్టినావా, వస్త్రాలు లేక ఏమన్నా బాధపడుతూ ఉన్నావా? మాటలు విన్నటువంటి రంగమ్మదేవి ఏమిటమ్మా రమలో కట్టుకుని తిరుపతి దేవస్థానానికి శ్రీనివాసుడు నాకు సంతానాలుస్తానన్నాడయ్యా. నేను ఈ తిరుపతి వచ్చిన వద్దనొచ్చి ఆ శ్రీనివాసుడు నాకు సంతానాన్ని ఇచ్చావా? మాటలు విన్న ముని రూపంలో ఉన్న శ్రీనివాసుడు చూడమ్మా రంగమ్మ, శ్రీనివాసుడు నీకు సంతానాన్ని ఇవ్వకపోయాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను రామమ్మ అన్నాడట. ఆ మాటలు విన్న రంగమ్మదేవి వచ్చరా చెంగు దాచిందట. చెంగు దాచిన రంగమ్మదేవికి ఏ విధంగా సంతానాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడయ్యా? ఒక నాగమల్లి పుష్పము, ఒక ఖర్జూర పండు, ఈ భూరి పండును రంగమ్మదేవి అడ్డబడిలో కట్టాడట. అది తీసుకున్న రంగమ్మదేవి తన భర్త గారి వద్దకు వెళ్ళి ఏమిటోదయ్యా? సంతానము సంతానమంటేనే సంతాన ఫలములు
చేరుకున్నారట కొల్లవారు. కొల్లవారు అలిగల నగరం చేరుకున్నారు ఆయన. ఇక వారి సమాచారం అలా ఉండగా ఎవరి సమాచారం ఎలా ఉందండి? ఆనాడు దేవలోకి వెళ్ళినటువంటి దేవతా పక్షులు ఊటి వద్దకు వస్తూ ఉన్నాయట. అలా వస్తూ ఉండగా నరవాసన వస్తూ ఉన్నట. అమ్మవారి భక్తులు కోండ్ల మాల్యాద్రి గారు అమ్మవారి కళా కాలక్షేపాల భాగంగా మన శ్రీనగర్ 5వ నగర్లో వచ్చేసినటువంటి శ్రీ గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో అమ్మా ఈ రోజు ఈ శ్రీనగర్ ఎంతో పుణ్యం చేసుకుందమ్మా. ఈ రోజు నీ యొక్క కళా కాలక్షేపాన్ని మన శ్రీనగర్ 5వ నగర్లో ఏర్పాటు చేస్తున్నారమ్మా. నా వంతు సహాయంగా ఈ పేద కళాకారులకు 516 రూపాయలు పంపిస్తూ ఉన్నారమ్మా చెప్పి బంగారు తల్లికి 516 రూపాయలు పంపించున్నారండి. వారిని వారి కుటుంబాన్ని బంగారు తల్లి లక్ష్మీ గోపాల స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యశ్రీ సంబంధించి కాచి కాపాడాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ యొక్క శ్రీనగర్ 5వ లైన్లో గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ వారు ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమానికి 28వ సంవత్సరం అంటే 28వ సంవత్సరం అమ్మవారి యొక్క అలాగే మన గణేశుని యొక్క ప్రతిమను ప్రతిష్ఠించడం ఈ శ్రీనగర్ 5వ లైన్లో 28 గత 28 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు ఇది. మేము దారిలో వస్తూ చూసాం 1, 2, 10, 11 అంతవరకే కనబడింది. 28 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా మన శ్రీనగర్ 5వ లైన్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు మన గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ వారు. మరి ఇలాంటి స్వామి వారి యొక్క ప్రతిమలను ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నవారు బొంత సాయిబాబా గారు వార్డు ప్రెసిడెంట్ గారు ఇందాకే మాకు పరిచయం అయినారు. బొంతల సాయిబాబు గారు ఇందాక పరిచయం చేస్తున్నారు మా శ్రీనివాసరావు గారు. అదేవిధంగా లాల్ శ్రీధర్ గారు, కోండ్ల మాల్యాద్రి గారు, మత్తుల శివ గారు, వెన్న శ్రీనివాసరావు గారు, నల్లిబోయిన గణేష్ గారు, అమ్మిశెట్టి శ్రీనివాసరావు బ్రదర్స్, అదేవిధంగా అమర్ ఆదినారాయణ గారు, కథ చెప్పించేవారు తిరుపతమ్మ గారు, సాంబశివనాయక్ గారు, అలాగే సహకరించేవారు శ్రీనగర్ వాస్తవ్యులు. చూశారు అంత బ్రహ్మాండంగా ఒక్కడే మరి అమ్మవారి యొక్క జీవిత చరిత్రను చెప్తూ ఆయన పేరెత్తుకోకుండా శ్రీనగర్ వాస్తవ్యులందరినీ కలిపాడు. మరి ఎంత చక్కని విషయం. ఇలాంటి ఎటువంటి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర అంతరించిపోతున్న ఈ రోజుల్లో మరి మీ అందరి సమక్షంలో మీ అందరితో కలిసి మీ అందరి సమక్షంలో మీరు సహకరించారని చెప్పి శ్రీనగర్ వాస్తవ్యులందరి సహాయ సహకారాలతో అని చెప్పి ఈరోజు మన శ్రీనగర్ 5వ లైన్లో వేయించేసినటువంటి గణనాథుని వద్ద అమ్మవారి యొక్క జీవిత చరిత్రను చెప్పించడానికి అందరూ కారణమైనారు. ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున శ్రీ బాలచోడేశ్వరి బుర్రక తెల్లవారి హృదయపూర్వకమైన పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు సహకరించినటువంటి మరి ఇప్పుడు చదివినటువంటి వారు అందరూ కూడా మా యొక్క పేద కళాకారులను ఆశీర్వదించి 216 రూపాయలు పంపించారని వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీ గోపాల స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యశ్రీ సంపదరించి కాచి కాపాడాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అమ్మవారి భక్తులు సత్యనారాయణ గారు అమ్మవారి కథా కాలక్షేపాల భాగంగా అత్తను వారిని పంపించున్నారండి. వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీ గోపాల స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యశ్రీ సంపదరించి కాచి కాపాడాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి భక్తులు అమ్మిశెట్టి శ్రీనివాసరావు గారు అమ్మవారి కథా కాలక్షేపాల భాగంగా అమ్మా నా వంతు సహాయంగానే నీకు 116 రూపాయలు పంపిస్తున్నానమ్మా అని చెప్పి బంగారు తల్లికి 116 రూపాయలు కానుకగా పంపించినారండి. వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీ గోపాల స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యశ్రీ సంపదరించి కాచి కాపాడాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి భక్తులు లక్ష్మీ గారు బంగారు తల్లికి నా వంతు సహాయంగా అమ్మాని పసుపు కుంకుమ కాయ కర్పూరం గారు 116 పంపిస్తున్నానమ్మా అని చెప్పి బంగారు తల్లికి 116 పంపించున్నారండి. వారిని వారి కుటుంబాన్ని బంగారు లక్ష్మీ గోపాల స్వామి అష్టైశ్వర్య భోగ భాగ్యశ్రీ సంపదరించి కాచి కాపాడాల్సిందిగా కోరుచున్నాం. అమ్మవారి భక్తులు కొల్ల వంశీ గారు డాక్టర్ గారు అమ్మవారి కథా కాలక్షేపం ఏర్పాటు చేయడమే కాకుండా ఇందాక మాకు పేర్లు ఇచ్చారు. దాంట్లో భాగంగా అమ్మా నేను కథతో పాటుగా నీకు నేను చిన్న సహాయం చేస్తూ ఉన్నానమ్మా అని చెప్పి 516 రూపాయలు పంపించారండి. వారిని వారి కుటుంబాన్ని ఆ బంగారు లక్ష్మీ గోపాల స్వామి వారు అష్టైశ్వర్య భోగ భాగ్యశ్రీ సంపద నుంచి కాచి కాపాడాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా చక్కగా
ఈరోజు ఎందుకంటే 4-5 సంవత్సరాల క్రితం ఈ యొక్క శ్రీనగర్లో అమ్మవారి జీవిత చరిత్రను ఏర్పాటు చేయడం జరిగింది. జీవిత చరిత్రలో భాగంగా ఇక్కడ తిరుపతమ్మ గారు మీకు గుర్తుందో లేదు, 3 కూర్చున్నారంట సంతానం లేనటువంటి వారు. ఏ తిరుపతమ్మ గారు అంతేనా? తిరుపతమ్మ గారు అంతేనా? సంతానం లేనటువంటి వారు 3 కూర్చున్న తరువాత మరుసటి సంవత్సరానికి 3కి పిల్లలు కలిగిందని నాకు ఫోన్ చేశారు. మరి ఎంత బంగారు తల్లి! నమ్మిన వారికి అమ్మ, నమ్మని వారికి బొమ్మ. బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ. కాబట్టి చక్కగా మరి ఈరోజు అమ్మవారి కథలు అంతరించిపోతున్నాయి. అందరూ మన నిండు ముత్తైదు బంగారు తల్లి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్కరోజు అమ్మవారి యొక్క జీవిత చరిత్రను విని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారిని గుండానికి విరిగించిన తరువాత ఎవరికి వాళ్ళు వెళ్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కూర్చొని మాకు సహకరించవలసిగా కూర్చొని